తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. నల్గొండ నుంచి దాదాపుగా 100 వాహనాల్లో గుంటూరుకు వచ్చి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో సమావేశమైనట్టు రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు, కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ సర్కారు పైన పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినటువంటి వార్త రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎందుకు భేటీ అయ్యారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ లేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే ఉంది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డితో విభేదాలు ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలంగాణలో మళ్ళీ వైసీపీని ఎన్నికల బరిలోకి దించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున తాను కీలకంగా వ్యవహరిస్తానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. అందుకే 100 వాహనాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుంటూరు వచ్చారు. గుంటూరులోని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థన పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అన్న అంశం పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరుకు వచ్చాను. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎలాంటి రాజకీయాలకు అవకాశం లేదు, ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేయలేదు. తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని నేను ఎప్పుడు చెప్పలేదు, తాను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ అంశాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని ప్రశ్నలు మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన పైన తలెత్తుతున్నాయి. అవేంటంటే, గుంటూరుకు 100 వాహనాలతో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సిన అవసరం ఏముంది? ప్రైవేట్ కార్యక్రమానికి రావాలనుకుంటే 4-5 వెహికల్స్ లో రావచ్చు కదా. 100 వాహనాలతో ఎందుకు రావడం? బల ప్రదర్శన ఎందుకు చేయడం? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో బల ప్రదర్శన చేయడానికి ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుడు కాదు కదా. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 100 వాహనాలతో బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముంది? గుంటూరుకు రావాల్సిన అవసరం ఏముంది? రావాలనుకుంటే 4-5 వెహికల్లో వచ్చి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాకుండా 100 వాహనాల్లో వచ్చి హడావిడి చేయడం వెనుక ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి కాకపోతే ఎందుకు 100 వాహనాల్లో వచ్చారు? ఇది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న. రాజగోపాల్ రెడ్డి చెబుతున్నప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని, కానీ రాజగోపాల్ రెడ్డి గుంటూరుకు 100 వాహనాల్లో రావడం పైన మాత్రం తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి రావచ్చు, వైఎస్ఆర్సీపీ తెలంగాణ మళ్ళీ బరిలోకి దిగవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి అసంతృప్త నాయకులు వైఎస్ఆర్సీపీలోకి తెలంగాణలో మళ్ళీ రావచ్చు. ఇలా అన్ని జరగడానికి అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.